ఏపీలో న్యూస్ కోసం ఏపీ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అన్నగారు. మన ఎలక్షన్ జరిగినాయి, రేపు జూన్ 4వ తారీఖున రిజల్ట్ రాబోతున్నాయి. వైసీపీ వాళ్ళు మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే కుటుంబ ప్రభుత్వం కూడా 100% మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీ స్పందన ఏమంటారు దీని మీద? టోటల్గా ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలుగా పరిపాలన చూసి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇంక్లూడ్ నాతో కలిపి విసిగిపోవడం జరిగింది. రాష్ట్రంలోని ఒక్క శాసన అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఎంతో మంచి పరిపాలన చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసిన మేము ఒక లారీ ఓనర్గా అనేక రకాల ఇబ్బందులు పడ్డాం. వచ్చినామంటే ఇసుక రద్దు చేయటం, ఇసుక అందకుండా చేయటం, ఇసుక దొరకపోవడం, కార్మికులు, ఆటోలు, లారీ ఓనర్లు అందరూ కూడా నరకాతన పడ్డాం. జీవితంలో మళ్ళీ జగన్కి ఓటు వేయకూడదని డిసైడ్ అయ్యి దాదాపు 3 సంవత్సరాలు అయింది. కానీ రాష్ట్రంలో ఈ ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాల పరిపాలన పూర్తిగా కూడా అన్ని వర్గాలు కూడా ఇసుకుపోయారని నాకు పూర్తి నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తారు. మండుతున్నట్టుంది. కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారనేది నా ఒక ఆలోచన. మేము డెఫినెట్గా కూడా కూటమి ప్రభుత్వానికే పట్టం కట్టాం. ఎందుకంటే ఎప్పుడు కూడా గతంలో నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో చాలా హ్యాపీగా అన్ని వర్గాలు, మా కార్మిక వర్గాలే కానీ, మాతో ఉన్న ప్రజలే కానీ, మాతో ఉన్న వర్కర్లే కానీ హ్యాపీగా బతికిన రోజులు. ఆ రోజులు మళ్ళీ రావాలంటే కూటమి ప్రభుత్వం రావాలని కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాం. డెఫినెట్గా మా యొక్క ఆలోచన డెఫినెట్గా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రేపు జూన్ 4 అధికారంలో రాబోతుంది. ఈనాటి వైసీపీ ప్రభుత్వం పగటి కళ్ళ కంటుంది. ఎందుకంటే ఎవరైనా ఓడిపోతామని ముందుగా చెప్పుకోరు. నైతికంగా ఓడిపోయారు కాబట్టే మేము గెలుస్తున్నామని ప్రలోభాలు పలుకుతున్నారు. డెఫినెట్గా రాబోయేది కూటమి ప్రభుత్వం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు నా అంటే ఉన్నారు. ఎందుకంటే మేము ఇచ్చిన పథకాలు వాళ్ళకి బాగా వెళ్ళినాయి, పథకాలు ప్రతి ఒక్కరు కూడా అందినాయి అని అంటున్నారు. ఏమంటారు దీనికి? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనే పదం ఓన్లీ మాట మరికే, వాస్తవ రూపం ఎక్కడా దాచుకోలేదు. ఈ రాష్ట్రంలోని ముఖ్యంగా దగాపడింది ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలే. మైనార్టీ వర్గాల్లో నంద్యాలలో చూసుకుంటే ఒక కుటుంబం ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో స్వచ్ఛందంగా బతకలేక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న చరిత్ర ఈ 75 సంవత్సరాలు ఎప్పుడూ లేదు. అంతేకాదు బీసీలపై అనేకమైన దాడులు, ఎస్సీలపై అనేకమైన దాడులు, ఎస్సీలని బహిరంగంగా అవమానపరచడం, మాటల మట్టికే జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలనే పదం పలికాడు. కానీ ఎక్కడ కూడా ఈ వర్గాలకు న్యాయం చేయలేదు. డెఫినెట్గా జరిగిన ఎన్నికలలో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనుకున్న జగన్మోహన్ రెడ్డికి డెఫినెట్గా పెద్ద ఎత్తున ఈ అన్ని వర్గాలు కూడా గుణపాఠం చెప్పారు. రాబోయే రోజుల తీర్పు మీరు చూస్తారు. అలాగే ఇప్పుడు అనేక చోట్ల గొడవలు జరిగినాయి మన ఎలక్షన్ టైంలో. అలాగే మాచర్ల నియోజకవర్గం తీసుకుంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆ ఈవీఎంలు పగలగొడతం చేయడం అలా చేశారు. అలాగే కోర్టుకు వెళ్ళి మన ముందస్తు బెయిల్ తీసుకున్నారు. దీని మీద మీ స్పందన ఏమంటారు? ఎందుకనంటారు? మాచర్ల ఎమ్మెల్యే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశమైన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచాడు. అతన్ని విధుల నుంచి అతన్ని తొలగించి జీవితకాలం ఆయన్ని నిషేధించాలి. ఎప్పుడు కూడా ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అధికారం, అవకాశాలు అతనికి ఇవ్వకూడదు. ఎన్నికల కమిషన్ ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రంలో కాదు దేశంలోనే ఈ యొక్క తీర్పు రాబోయే రోజుల్లో రాబోయే తరాలకి ఒక చరిత్రగా మిగలాలంటే ఇలాంటి వ్యక్తులు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వ్యక్తులపై కఠిన నిర్ణయాలు తీసుకుంటే ప్రజాస్వామ్యం పట్ల ప్రజలు కానీ నాయకులు కానీ అప్రమత్తంగా ఉంటారు. ప్రజాస్వామ్యం బతికుంటుందని ఒక నిదర్శనకు ఈరోజు ఎన్నికల కమిషన్ పెద్ద ఎత్తున ఈ నిర్ణయం తీసుకోవాలి. అతన్ని ఎన్నికల నుంచి బహిష్కరించాలి. అతన్ని శాశ్వతంగా ఎన్నికలకు దూరంగా పెట్టాలి. ఎప్పుడు కూడా ఏ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అతను కల్పించకూడదని తెలియచేస్తూ రాబోయే రోజుల్లో ఈనాడు మాచర్లో జరిగిన అల్లర్లకు ఎవరి కారకులైనా వదిలిపెట్టకూడదు. పూర్తి స్థాయిలో విచారణ చేసి రాబోయే ప్రభుత్వం పెద్ద ఎత్తున వీటి మీద నలుమూలల ఈ వ్యక్తుల కింద దాదాపు మాచర్లో ఈనాటి
ఈనాడు దాడులు కాదు, దాదాపు 10 సంవత్సరాలుగా అనేకమైన దాడులు జరిగాయి. మహిళల మీద కానీ, యువత మీద కానీ, రైతుల మీద కానీ, వ్యాపారస్తుల మీద కానీ విపరీతమైన దాడులు చేశారు. ఆ దాడులు కూడా భయపడి, మాచర్ల బెదర్స్కి భయపడి ప్రజలు ఒక్కసారిగా 2024 ఎన్నికల్లో వారి యొక్క చైతన్యాన్ని ఓటు రూపంగా చూపించడంతో తట్టుకోలేక మాచర్లలో వీళ్ళు దాడులు చేయటం మొదలుపెట్టారు. ప్రజలైతే తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రజల కన్నా ముందు ఎన్నికల కమిషన్ ఇతన్ని ఎన్నికల విషయంలో రద్దు చేయాలి, అక్కడ ఉన్న అభ్యర్థిని విజయాన్ని ప్రకటించాలి, 4వ తారీఖు ముందే అతని విజయాన్ని ప్రకటించాలి, ఇతను ఎన్నికను రద్దు చేయాలని కోరుకుంటూ ఈరోజు మాచర్లో జరిగిన రౌడీజాన్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్క స్థాయిలో, ఏ స్థాయిలో ఉన్న అధికారైనా, ఏ స్థాయిలో ఉన్న రాజకీయ నేత అయినా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలి, పెద్ద ఎత్తున విచారణ చేపట్టి దీనికి కారకులైన ప్రతి ఒక్క అధికారిని, రాజకీయ నేతని శిక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలనేదే మా ధ్యేయం. అలాగే ఇది సెంట్రల్ నియోజకవర్గం. ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అంటున్నారు 20,000 నుంచి 25,000 మెజార్టీతో గెలుస్తాం, మేము మా పథకాలు జనాల్లోకి వెళ్ళి కాబట్టి మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏమంటారు? సెంట్రల్ నియోజకవర్గం ప్రజలు దాదాపు 5 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేకమైన ఇబ్బందులు పడటం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గం అనేది బడుగు బలహీన వర్గాల నియోజకవర్గం. ముఖ్యంగా ఇక్కడ రోజువారీ పనిచేసి బ్రతికే కార్మిక వ్యవస్థలు ఎక్కువ ఉన్నాయి. దాదాపు ఇక్కడ నుంచి ఆటోనగర్ వెళ్ళడమే కానివ్వండి, అలాగే భవానీపురం వెళ్ళి ముఠా పని చేసుకోవడమే కానివ్వండి, అలాగే ఇక్కడ స్థానికంగా టాపీ పని చేసుకుని బ్రతికే వాళ్ళే కానివ్వండి, అలాగే రిక్షాలు, కార్మికులు, చాలా ఈ వర్గాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వర్గాలు ఈ 5 సంవత్సరాల్లో ఈనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దెబ్బకి ఇసుకుపోయి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, వచ్చిన వెంటనే తెలుగుదేశం కూటమి అభ్యర్థి బోండా ఉమాశ్రాయణ అఖండ మెజారిటీతో గెలిపించాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ విధంగానే రేపు మొన్న జరిగిన ఎన్నికల్లో ఓట్లేసి అఖండమైన మెజారిటీతో బోండా ఉమాశ్రాయణ గారు గెలిపిస్తున్నారు. డెఫినెట్గా దాంట్లో సందేహం లేదు. ఓడిపోయే వాళ్ళు 25,000 ఓట్లతో గెలుస్తున్నాము, 1,00,000 ఓట్లతో గెలుస్తున్నాము, లేకపోతే 150 సీట్లు మనకే వస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అలాగే ఇక్కడున్న శాసనసభ్యుడు కూడా వెల్లంపల్లి అనే వ్యక్తి కూడా నాకు 25,000, 30,000 అని వస్తున్నాయని ప్రలోభాలు పలుకుతున్నాడు. కానీ ప్రజలు నిర్ణయించుకున్నారు. డెఫినెట్గా ఇక్కడ బోండా ఉమాశ్రాయణ గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తున్నారు, అసెంబ్లీకి పంపిస్తున్నారు. గతంలో కూడా ఆయన నిత్యం ప్రజల పక్షాన ఉండేవాడు, ప్రజలతోనే ఉండేవాడు, ప్రజలతోనే కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి, స్థానిక నేత. ప్రజలు ఆయన ఎప్పుడు కూడా ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. ప్రజలను కూడా ఆయన గుండెల్లో పెట్టుకొని సమస్య అంటే వచ్చే నాయకుడు బోండా ఉమాశ్రాయణ గారు. ఆయన పట్ల ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారని నా ఉద్దేశం. రేపు జూన్ 4వ తారీఖు భారీ మెజారిటీతో బోండా ఉమాశ్రాయణ గారు ఇక్కడ గెలవబోతున్నారు. థ్యాంక్ యూ.